ఒక రేపిస్ట్, బలాత్కారం చేసిన వ్యక్తి, నేరస్తుడికి శిక్ష ఇవ్వడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే అతనిని లింగమార్పిడి చేసి మహిళగా మార్చడం, ఆపై ఆమెపై అత్యాచారం చేయడం. ముందుగా అతని గడ్డం శుభ్రం చేయబడుతుంది మరియు అతను భయంతో స్పృహ కోల్పోతాడు. దాని తర్వాత ఆ వ్యక్తి నేరం చేయడానికి ఉపయోగించిన సాధనాన్ని స్వాధీనం చేసుకుంటారు. తాను హాని కలిగించిన వ్యక్తి ఒక డాక్టర్ కూతురు అని ఆ వ్యక్తి అస్సలు ఊహించలేదు. ఆ వ్యక్తికి మెలకువ వచ్చినప్పుడు అతను నేరం చేయడానికి ఉపయోగించిన సాధనం నిజంగానే కనిపించకుండా పోయిందని తెలుసుకున్నాడు. అతను పూర్తిగా స్పృహలోకి రాకముందే డాక్టర్ ఒక పెట్టెతో గదిలోకి వచ్చాడు. అతను విన్సెంట్తో ఆపరేషన్ చాలా విజయవంతమైంది అని చెప్పాడు. కాని ఇది కేవలం ప్రారంభం మాత్రమే మరియు అతని యోని మూసుకుపోకుండా ఉండటానికి ప్రతిరోజూ అతను ఎక్స్పాండర్ను ఉపయోగించాల్సి ఉంటుంది. జీవించి ఉండాలంటే అతను డాక్టర్ చెప్పిన ప్రతి మాటను పాటించవలసి ఉంటుంది. 2 నెలల తర్వాత డాక్టర్ పరీక్షించి యోని చాలా బాగా నయమవుతోంది అని చెప్పారు. విన్సెంట్ అమాయకంగా ఇది ముగిసింది అనుకుని తనను ఎప్పుడూ ఇంటికి వెళ్లనిస్తారని అడిగాడు. ఆ తర్వాత జాన్ తన నిజమైన గుర్తింపును వెల్లడించాడు. తాను అత్యాచారం చేయబడిన ఆ అమ్మాయికి తండ్రినని చెప్పాడు. అప్పుడే విన్సెంట్కు డాక్టర్ అతన్ని నిజమైన మహిళగా మార్చబోతున్నందున తాను ఎంత పెద్ద సమస్యలో చిక్కుకున్నాడో అర్థమైంది. చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.